హలో ఫ్రెండ్స్, చూడండి ఎంతో టేస్టీగా ఉండే పాల తాలికలు చేసాము. ఇది ఎట్లా చేసామో ఏంటనేది ప్రాసెస్ మీకు చూపిస్తాను. ముందుగా ఒక బౌల్లో అంటే ఒక గిన్నెలో పాలు తీసుకోవాలి. ఆ పాలను మరుగుతున్నప్పుడే బెల్లము అవన్నీ ఏదైతే ఉందో ఆ మొత్తాన్ని పొడి చేసుకోవాలి. పాకం తర్వాత ఏం చేయాలండి? నమస్తే అండి. చేయగలుగుతానండి. గ్లాస్ పాలు పోతాం కదా, ఒక 1 గ్లాస్ నీళ్ళు పోసుకోవాలి. అది 2 గ్లాసులు అయితే 1 గ్లాస్ నీళ్ళు, సగం నీళ్ళు. నెక్స్ట్ బెల్లం కూడా పాలు గ్లాసున్నర, 2 గ్లాసులు అయితే 1 గ్లాస్ బెల్లం, అంటే కొలుతుంది అనమాట మనకి సరిపడా. నెక్స్ట్ ఈ సగ్గుబియ్యం కూడా పాలు కావుతున్నాయి కదా, ఈ కూడా అందులో వేసాను. ఒక గంట ముందు నానబెట్టాను అనమాట, ఎందుకంటే తొందరగా అయిపోద్ది, లేదంటే అయిపోతుంది. ఇలా బాగా మరుగుతూ ఉండాలి. పాకం అయితే అవసరం లేదు, ఏమీ నార్మల్గా కరిగిపోతే చాలు. ఈ పాలలో సగ్గుబియ్యం వేసాక కొంచెం కలుపుతూ ఉండాలి, లేకపోతే అడుగంటిపోతుంది. స్టీల్ గిన్నె కాబట్టి. అదే మామూలుగా వేరే గిన్నెలో అయితే, అల్యూమినియం గిన్నెలో అయితే అంతగా అడుగంటదు. స్టీల్ గిన్నె కాబట్టి అడుగంటుతుంది. కొంచెం చూసుకొని తిప్పుతూ ఉండాలి. ఇప్పుడు సగ్గుబియ్యం మొత్తం దీంట్లో ఉడకాలా? సగ్గుబియ్యం మొత్తం మనకి తొందరగా ఉడిపోయింది. నానబెట్టాం కదా, పిండి తీసుకోవాలా? గ్లాస్ పిండి అంటే అన్నీ సమానంగా ఉండాలి కదా. సగ్గుబియ్యం అడిగినాయి కదా. చూడండి, స్టవ్ ఆఫ్ చేసేసాను. సగ్గుబియ్యంతో ఉడికినాయి. ఒక బియ్య పిండి తీసుకున్నాము. ఇప్పుడు ఇది పాలతో కలపాలా? తీసుకురా. కొద్దిగా పాకం అనేది వేసుకొని కలుపుతూ ఉండాలి. ఇదంతా పాల తాలికలు చేయటానికి ఇది ప్రాసెస్ అన్నమాట. ఇది మొత్తము ఇంకొంచెం వేసుకోవాలి. ఇంకా పాలతో పాకంతో నెయ్యితో మనం చేసామన్నమాట. చిన్న ఉండాలి కాకుండా మంచి స్మెల్ వస్తుంది. అది ఎట్లా అంటే యాలక్కాయలు వేసాము, సల్మిడి లాగా మంచి స్మెల్ వస్తుంది. ఎందుకంటే పాలు పోస్తాం కదా, వాటర్ కాకుండా పాలు పోస్తాం, బెల్లం కలుపుతున్నాం కదా. చూడండి, ఇలా చేసుకోవాలి. పాల తాలికలు ఇలాగే ఎందుకు చేసుకోవాలి, వేరే షేప్ ఏం చేసుకోకూడదండి. అండ్ పాల తాలికలు అంటే ఇలాగే కదా చేసేది. కావాలంటే రౌండ్గా కూడా చేసుకోవచ్చు. మ్యాక్సిమం ఇలాగే చేస్తారు అందరూ. ఇలా చేత్తో కాకుండా చక్రాల గిద్దలో వేసి కూడా చేసుకోవచ్చు. ఇద్దరం అయితే చేస్తున్నాము పాల తాలికలు. అవి ఎట్లా టేస్ట్ వస్తాయో చూద్దాం. తాలికలు రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇది ఎందుకు ఇలా, ఇది లాస్ట్లో దించే ముందు కొద్దిగా చిక్కగా రావడం కోసం వేయడానికి. అంటే కొంచెం పిండి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. కొద్దిగా తీసుకొని వాటర్లో ఇలా చిక్కగా వస్తుంది. పక్కన పెట్టుకొని
ఇది లాస్ట్లో వేయాలా? ఇది లాస్ట్లో దించాను, చూపిస్తాను. తాలికలు ఉడికినాయి. ఇప్పుడు ఈ తాలికలు దేంట్లో ఉడకాలి? పాలల్లోనే. ఓకే. స్టవ్ వెలిగించు. సో ఇలా తాలికలన్నీ పాలల్లో వేసేసుకోవాలి. ఇవన్నీ బాగా ఉడకాలన్నమాట. చూడండి మొత్తం వేసేసుకోవాలి. బియ్యపిండి కాబట్టి ఇది కొంచెం పాలల్లో బాగా ఉడకాలి. చూడండి పాల తాలికలు అయితే రెడీ అవుతున్నాయి, చూద్దాం. అల్లికల పొడి వేసేసాము మంచి స్మెల్ రావడానికి. స్మెల్ అయితే మామూలుగా రావట్లేదు, చాలా చాలా బాగా వస్తుంది. కొంతసేపు దీన్ని మూత పెట్టి ఉడికిచ్చేసుకున్నాము. చెప్పండి, మీరు ఎన్ని రోజుల నుంచి ఇలా చేస్తున్నారు పాల తాలికలు? ఎప్పుడెప్పుడు చేస్తూ ఉంటారు మీరు ఈ పిండి వంటలు? వినాయక చవితికి అలా ఎప్పుడు తినాలనిపిస్తే అలా అప్పుడు చేసేస్తుంది. ఓకే, అందుకే మీ చేతే చేపించాను. ఎట్లా వస్తుందో టేస్ట్ చూద్దాము. చాలా బాగుంటుందండి, ఒకసారి తింటే మళ్ళీ మర్చిపోలేరు. చూడండి ఫ్రెండ్, మా ఫ్రెండ్తో పాటు నేను పాల తాలికలు చేస్తున్నాం. నాకైతే రాదు, మా ఫ్రెండ్ చేస్తుంది. చూసి ఎట్లా ఉందనేది మీరు కామెంట్లో చెప్పాలి, మొత్తం ప్రాసెస్ అంతా చూసి. మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. సో ఫైనల్గా ఇదైతే పిండిని వేసేసుకుంటున్నాము. అదైతే కలుపుకున్నాం కదా వాటర్లో, అది వేసేసుకున్నాం అన్నమాట. చూడండి పాల తాలికలు బాగా ఉడికినాయి. కొంచెం ఎక్కువ తిప్పకూడదు, లేకపోతే ఇరిగిపోతాయి తాలికలు అనేవి. కొంచెం పైన చిన్న స్పూన్ తీసుకొని తిప్పాలి, అప్పుడు నీట్గా ఉడుకుతాయి అన్నమాట మొత్తము. తర్వాత ఆ మిగిలిన బెల్లం పాకం ఉంది కదా, మొత్తం వేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. స్టవ్ ఆఫ్ చేసుకొని బెల్లం పాకం వేసుకోవాలి, లేకపోతే పాలు ఇరిగిపోతాయి. అందుకని మేము స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాతే బెల్లం పాకం వేసాము. ఆ తర్వాత డ్రై ఫ్రూట్స్ తాలింపు అవన్నీ వేసేసుకున్నాం అన్నమాట. డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాం చూడండి, మొత్తం ఫ్రై చేసుకున్నవి. తర్వాత నెయ్యి, ఆ బాండీలో మిగిలిన నెయ్యి ఉంటే ఆ నెయ్యి మొత్తాన్ని దాంట్లో వేసేసుకున్నాం పైనుంచి మొత్తము. అయిపోయిందా జయశ్రీ గారు పాల తాలికలు? వేడి వేడి తాలికలు, పాల తాలికలు చూస్తారా ఎంత కలర్ఫుల్గా వచ్చిందో. ఎమ్మీగా కనిపిస్తుంది చూస్తుంటేనే. మరి టేస్ట్ కూడా వేరే లెవెల్లో ఉండబోతుంది. ఐ థింక్ ఆ ఫేవరెట్ అన్నమాట. అది సంగతి. పాల తాలికలు అయితే చేసేసాము, పాల తాలికలు అయితే రెడీగా ఉన్నాయి. ఇప్పుడు టేస్ట్ చూసి ఎట్లా ఉందో చెప్తాము. సో ఇది ఫ్రెండ్స్, టేస్ట్ అయితే అదిరిపోయింది, నిజంగా వేరే లెవెల్ అనమాట. మీరు కూడా ట్రై చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.